అతి త్వరలో ఈ ఉగాదికి ఏకంగా 3,00,000 కొత్త ఇళ్లు అందిస్తామని అయితే తెలిపారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న అనౌన్స్ చేయడం అయితే జరిగిందండి. 2026 ఈ ఏడాది చివరి నాటికైతే 10,00,000 ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ అయితే చేసిందని అయితే చెప్తున్నారండి. సో 10,00,000 మంది లబ్ధిదారులకైతే ఇళ్లు నిర్మించి ఇచ్చేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అలాగే ఈ 3,00,000 మందికి కూడా ఈ ఉగాదికి 2 రోజుల ముందుగానే ఈ కొత్త ఇళ్ళు గృహప్రవేశాలు అయితే చేపట్టబోతున్నామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. అలాగే నిన్న అసెంబ్లీ వేదికగా అయితే వీటిపై చర్చ జరిగింది. సో ఉగాదికి 2 రోజుల ముందే 3,00,000 మందికి ఇళ్ళు గృహప్రవేశాలు చేయాలని అయితే చర్యలు మొదలుపెట్టారు. 2029 నాటికి ఇల్లు లేని పేదవారందరికీ కూడా స్థలాలు అందజేసి ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నామని అయితే తెలియజేశారండి. తెలుగు కొత్త సంవత్సరంలో కొత్తగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అయితే తెలపడం జరిగిందండి. అలాగే జూన్ నెలాఖరికి 2,26,000 మందికి, సెప్టెంబర్ చివరి నాటికి మరొక 2,10,000 మందికి అయితే ఇల్లు నిర్మించి గృహప్రవేశాలు చేసే విధంగా లక్ష్యం దిశగా ఉన్నామని అయితే చెప్తున్నారండి. అలాగే ఈ ఏడాది చివరి నాటికి 10,00,000 మందికి స్థలాలు అందజేసి ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టి గృహప్రవేశాలు చేస్తాము అనేసి అయితే చెప్తున్నారండి ఈ ఏడాది చివరి నాటికల్లా. సో ఇల్లు లేని వారందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తక్కువ టైంలో మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.